గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో పంక్చువాలిటీ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ ఆన్ టైమ్. ఇట్స్ బేసికలీ అబౌట్ రెస్పెక్టింగ్ యువర్ ఓన్ కమిట్మెంట్స్. సో టైంకి ఏదైనా టైం చెప్తా ఉంటాం అంటే పర్టికులర్ అపాయింట్మెంట్ తీసుకొని లేదా ఈవెన్ ఒక ఫంక్షన్ జరుగుతున్నా కానీ ఏ టైంకి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అది మన బిజినెస్కి రిలేటెడ్గా మనం చూసుకుంటే ఒక కస్టమర్ని కలవటానికి మనం టైం ఫిక్స్ చేసుకుంటాం. ఒక ప్రాస్పెక్ట్ని కలవటానికి టైం ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం. ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ టైమింగ్స్ని ఫాలో అవ్వటం, ఆ టైంకి దాన్ని అటెండ్ అవ్వటం, ఆ టైంకి అక్కడికి చేరుకోవటం, ఆ టైంకి వాళ్ళని కలుసుకోవటం. సో ఇటువంటి ఆ పంక్చువాలిటీ అంటే టైం టు టైం, లైక్ ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. 6 o'clockకి జూమ్ మీటింగ్ అంటే 6 o'clockకి స్టార్ట్ చేస్తాను, కానీ ఎంతమంది 6కి జాయిన్ అవుతున్నారు, లేట్గా ఎంతమంది జాయిన్ అవుతున్నారు. సో ఆ టైంకి ఆ పంక్చువాలిటీ అనేది ఏదైతే ఉందో, సో దాన్ని గనక మనం రెస్పెక్ట్ చేయగలిగితే దాని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే మనం పెట్టుకున్నటువంటి గోల్కి మనం కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నామని. సో ఇక్కడ లైఫ్లో సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు గమనించారనంటే వాళ్ళకు ఉండేటువంటి వన్ ఆఫ్ ద హ్యాబిట్ టైం పంక్చువాలిటీ, టైం మెయింటెనెన్స్. సో ఈవెన్ ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు లైక్ సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బాగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టైంని మేనేజ్ చేయడం కోసం వాళ్ళు ఒక మేనేజర్ను కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ టైమింగ్స్ని, వాళ్ళ అపాయింట్మెంట్స్ని షెడ్యూల్ చేసుకోవడం కోసం ఒక మేనేజర్ని అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని మేనేజర్ అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళ శాలరీస్ పెద్ద శాలరీసే ఉంటాయి, అంటే లక్షలలో శాలరీస్ ఇచ్చి అటువంటి వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఏ టైంకి ఎక్కడ ఉండాలి, ఏ టైంకి ఏ పని చేయాలి, ఏ టైంకి లెగవాలి, ఏ టైంకి పడుకోవాలి, ప్రతిదీ కూడా టైం షెడ్యూల్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణంగానే ఆ టైంకి వాళ్ళు అంత వాల్యూ ఇస్తున్నారు. అంటే వాళ్ళ టైమింగ్ని మేనేజ్ చేయటానికి ఒక మేనేజర్ని పెట్టుకొని మరి వాళ్ళు ఆ టైంకి రెస్పెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో ఆ రెస్పెక్ట్ ఏంటి అని అంటే వాళ్ళు చేసేటువంటి వర్క్కి వాళ్ళు ఇచ్చేటువంటి కమిట్మెంట్. సో అటువంటిది వాళ్ళని ఇంకా సక్సెస్ఫుల్గా ఉండేటట్లుగా చేయటం జరుగుతూ ఉంది. సో ప్రతిదీ కూడా టైమింగ్ మీదనే బేస్ అయి ఉంటుంది. సో అట్లా ఇక్కడ కూడా మన లైఫ్లో ఇప్పటి వరకు మనం ఏదైనా చేసి ఉండొచ్చు, బట్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇటువంటిది మనం నేర్చుకొని పర్సనల్గా మనం ఆ విధంగా టైమింగ్స్ ఫాలో అవుతూ ఒక కమిట్మెంట్ తోటి కనుక వర్క్ చేయగలిగితే, టైం పంక్చువాలిటీ అనేది కనుక మనం ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా మనం కూడా ఏదైతే గోల్స్ పెట్టుకుంటా ఉన్నామో వాటిని రీచ్ అవ్వటానికి ఆ టైం పంక్చువాలిటీ అనేటువంటి హ్యాబిట్ మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో దాన్ని ఇక్కడ ఫాలో అవటం అనేది మనం అలవాటుగా చేసుకోవాలి. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్. సో ఇటువంటి హ్యాబిట్స్ని మనం ఒక్కొక్కటిగా మార్చుకుంటూ మనం కూడా పర్ఫెక్ట్గా తయారవగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనం పెట్టుకున్నటువంటి మనం చేస్తున్నటువంటి బిజినెస్లో డెవలప్మెంట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక స్లైడ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ డోంట్ సెల్ ప్రొడక్ట్స్, సెల్ రిజల్ట్స్ అండ్ సొల్యూషన్. డోంట్ టాక్ అబౌట్ వాట్ యువర్ ప్రొడక్ట్స్ కెన్ డూ, టాక్ అబౌట్ వాట్ ద ప్రొడక్ట్స్ కెన్ డూ ఫర్ దెమ్. సో మనం అమ్మటం గురించి మాట్లాడుతూ ఉంటాం. సో మీరు ప్రొడక్ట్ అమ్మాలి అని చెప్పేసి వెళ్తే చాలా తక్కువ మందికి మాత్రమే ప్రోడక్ట్ అమ్మగలుగుతారు. అదే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మన దగ్గర ఉంది అని గనక మనం చెప్పగలిగితే సో ఆ ప్రోడక్ట్ అనేది ఈజీగా పోతుంది. సో మనం ఆ ప్రోడక్ట్ గురించి ఎంత మాట్లాడినా కానీ దాన్ని అమ్మాలి అనుకుంటే చాలా తక్కువ మంది మాత్రమే కొంటా ఉంటారు. బట్ ఆ ప్రోడక్ట్ వాడటం వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఆ ప్రోడక్ట్ యూజ్ చేయటం వల్ల వాళ్ళకి ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్లు కనుక మనం చెప్పగలిగితే అక్కడ
సేల్స్ అనేది ఈజీగా జరుగుతుంది. సో అది ఈ బిజినెస్లో పర్టికులర్గా మనం ఆ విధంగా సేల్స్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ మనం ఆ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసి దాని ద్వారా మనకి కొన్ని బెనిఫిట్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో దాని గురించి చాలా కాన్ఫిడెంట్గా మనం మాట్లాడగలుగుతాం. దాని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే ఎవరికి ఏ నీడ్ ఉంది అంటే ఎవరికి ఏ ప్రోడక్ట్ అవసరం ఉంది అనేది వాళ్ళ మాటల్లో నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని మనం అక్కడ చూయించగలిగితే దాని గురించి వాళ్ళతోటి మన ఎక్స్పీరియన్స్ కనుక షేర్ చేసుకోగలిగితే లేదా మన దగ్గర ఉన్నటువంటి టెస్ట్ మోనీస్ కనుక వాళ్ళ ముందు కనుక పెట్టగలిగితే సో వాళ్ళు దాన్ని కంపేర్ చేసుకొని ఆ ప్రోడక్ట్ కొనటం అనేది జరుగుతుంది. అంతేగాని మన దగ్గర ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్నా ఎంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉన్నా ఎంత గొప్ప ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నా కానీ సో అవతల వాళ్ళకి దాని అవసరం లేకపోతే కొనటం అనేది చాలా తక్కువ మంది చేయటం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి అవసరాన్ని కనుక అది తీరుస్తుంది అని అంటే కనుక మాత్రం దాన్ని మనం తక్కువ మాట్లాడినా కానీ వాళ్ళ అవసరానికి అది కావాలి కాబట్టి ఆ ప్రోడక్ట్ని వాళ్ళు కొనటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్నే ఇక్కడ సేల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అంతేగాని ఏదో మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉంది ఏమోహిం రియల్లీ అద్భుతమైనటువంటి ప్రోడక్టే కానీ దాని అవసరం వాళ్ళకి లేనప్పుడు దాని గురించి మనం ఎంత గొప్పగా చెప్పినా దాని వెనక ఎంత రీసెర్చ్ ఉందని చెప్పినా దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పినా కానీ అవతల వ్యక్తి దాన్ని కొనరు. సో అట్లా ఎదుటి వాళ్ళల్లో అంటే మన ప్రాస్పెక్ట్స్లో లేదా మన టీం మెంబర్స్లో మనకున్నటువంటి కస్టమర్స్లో వాళ్ళకి ఏం అవసరం ఉంది అనేది మనం వాళ్ళ మాటల్లో నుంచి ఐడెంటిఫై చేయాలి. సో ఆ మాటల్లో నుంచి ఐడెంటిఫై చేయాలి అని అంటే మనం వాళ్ళతోటి మాట్లాడాలి. మాట్లాడినప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా ప్రొడక్ట్ గురించి కాకుండా వాళ్ళతోటి జనరల్గా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ జాబ్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, సో మీకున్నటువంటి ఫ్రీ టైంని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు, సో ఇటువంటి జనరల్గా మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో నుంచి మనం వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అవసరం ఉందనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. ఆ విధంగా మనం ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయగలిగితే అక్కడ సక్సెస్ఫుల్గా సేల్స్ అనేది జరుగుతుంది. సో అలా ముందుకెళ్ళగలిగితే మనం ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుందండి. అయితే 21/90 అనేటువంటి హ్యాబిట్ రూల్ ఒకటి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ ఏదన్నా ఒక కొత్త అలవాటు కావాలి అని అంటే లైక్ ఇందాకలా పంక్చువాలిటీ గురించి చెప్పుకున్నాం. మీరు ప్రతిరోజు మార్నింగ్ 6 o'clockకి జూమ్ మీటింగ్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు 6 o'clockకి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని అంటే ఆ పని ఒక 21 days కష్టమైనా సరే దాన్ని చేయటానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడైతే 21 days మనం ఆ విధంగా చేయగలుగుతామో అది ఏమవుతుందనంటే హ్యాబిట్గా మారుతుంది. సో ఆ తర్వాత 90 days దాన్ని ఫాలో అవ్వాలి. 90 days అంటే 3 months. 3 months కనుక దాన్ని ఫాలో అవ్వగలిగితే అదేమవుతుంది మన లైఫ్ స్టైల్లో వన్ ఆఫ్ ద పార్ట్ అవుతుంది. సో అది ఇంకా మనం ఆ, ఈరోజు మీటింగ్ లేదు అన్నా కానీ ఖచ్చితంగా మనం ఆ టైంకి రెడీగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా లైఫ్ స్టైల్లో ఏదైనా సరే భాగం కావాలి అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవాళ మనం ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే రోజుకు ఒకరికన్నా ప్లాన్ చెప్పండి, రోజుకు ఒకరికన్నా ప్రొడక్ట్ ఇవ్వండి అని చెప్తాను. సో ఈ పని ఫస్ట్ 21 days మనం చేయగలిగితే 21 days 21 మెంబర్స్ని మనం మీట్ అయ్యాం, బిజినెస్ ప్లాన్ చెప్పాం. 21 days మనం 21 కస్టమర్స్ని మనం మీట్ అయ్యాం, ప్రొడక్ట్ గురించి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇట్లా 21 days చేసినప్పుడు ఏమవుతుందనంటే అది హ్యాబిట్గా మారుతుంది. లైక్ ఇప్పుడు మనం బుక్ చదవాలనేటువంటి ఒక కొత్త అలవాటు మీరు చేసుకోవాలనుకుంటున్నారు. సో 21 days డైలీ ఒక 5 or 10 pages చదవటానికి మీరు టైం కేటాయించుకుంటే 22nd day ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు. సో అట్లా 90 days కనుక మీరు కనుక దాన్ని ఫాలో అవ్వగలిగితే 91 days నుంచి 91th డే 91వ రోజు నుంచి ఆటోమేటిక్గా ఆ పని అనేది జరిగిపోతూ ఉంటుంది.
సో అట్లా మనకున్నటువంటి 8 కోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని 21 డేస్ ఫాలో అవటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతాయి? ఆ 8 కోర్ యాక్టివిటీస్ అనేది మన హ్యాబిట్స్గా మారుతాయి. సో అందులో కస్టమర్స్కి కాల్ చేసి మాట్లాడటం కావచ్చు, లేదా అప్లైన్కి కాల్ చేసి మాట్లాడటం కావచ్చు. 21 డేస్ మీరు మాట్లాడారంటే 22nd డే ఆటోమేటిక్గా మీరు కాల్ చేస్తారు, మాట్లాడతారు. లేకపోతే మీ అప్లైన్ మీకు కాల్ చేస్తారు, అరే ఇవాళ వేముల సార్ కాల్ చేయలేదే అని చెప్పేసి. సో అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని సక్సెస్కి ఒక రూల్ అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక బుక్ కూడా ఉందండి, 21/90 రూల్. సో అట్లా మనకి మనకు మనకు కూడా తెలుసు 21 డేస్ ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ఈ నెంబర్స్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. సో మీరు 21 డేస్ ఏ అలవాటు అయితే చేసుకుంటారు, ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగవాలి అనుకుంటున్నారు. సో ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనం చేసుకోవాల్సినటువంటి వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకపోవటం. ఎర్లీ మార్నింగ్ అంటే ఏ టైంకి? సో మన సీనియర్ లీడర్, మోటివేషనల్ స్పీకర్ గంప గారు చెప్తా ఉంటారు, చాలా వీడియోస్లో నేను వినటం జరిగింది. సూర్యుడితోటి పోటీ పడండి. సో లైఫ్లో సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడి కంటే ముందు నిద్ర లేచే వాళ్ళే. సో ఆ అలవాటు చేసుకోమని చెప్తా ఉన్నారు. ఆయన ఎక్కువ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని చెప్తా ఉంటారు. సో ఇది లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి గుడ్ హ్యాబిట్ అండి. సో మీరు ఎర్లీ మార్నింగ్ డైలీ మనం ఇప్పుడు 6కి మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. ఏదో 6కి లేచి అడాబుడిగా కనెక్ట్ అయ్యి సారు స్టార్ట్ చేశాడా చేయలేదా అనుకుంటా ఏదో ఆ మంపు మొహంతోటి జాయిన్ అవ్వటం కంటే కూడా 5:30కి అలారం పెట్టుకొని నిద్రలేచి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని రెడీగా ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకొని కూర్చోగలిగితే ఆ పని మీరు 21 డేస్ కనుక చేయగలిగారంటే అది మీకు హ్యాబిట్ అయిపోతుంది. 90 డేస్ కనుక మీరు ఫాలో అయ్యారనంటే అది మీ లైఫ్ స్టైల్లో భాగం అయిపోతుంది. ఒకవేళ నేను ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నా, ఢిల్లీ వెళ్తా ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, మీటింగ్ పెట్టలేదు. సో మీరు ఆ రోజు 5:30కి లేస్తారు, రెడీ అవుతారు, ఏదో ఒకటి బిజినెస్కి రిలేటెడ్గా లిస్ట్ రాసుకోవడమో, లేకపోతే ఈరోజు ఎవరికి కాల్ చేయాలి, ఎవరిని మీట్ అవ్వాలి, టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడమో, ఏదైనా బుక్ తీసి చదువుకోవడమో, లేదంటే ఒక వీడియో ఓపెన్ చేసి దాన్ని చూసి నేర్చుకోవడానికో, దేనికో ఒక దానికి ఆ టైం అనేది కేటాయించుకోవడం జరుగుతుంది. ఇది మనం ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ఫెస్టివల్ ఉన్నా అది అలవాటుగా మారిపోతుంది. సో ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఆ, ఇవాళ సెలవు కదా మీరు ఈ రోజు కూడా పొద్దున్నే స్టేటస్ పెట్టారంటే ఎస్, నాకు అలవాటు. అది నా నా లైఫ్ స్టైల్లో భాగం, వాట్సాప్లో స్టేటస్ పెట్టడం పొద్దున్నే నిద్ర లేవగానే. సో నాకు అది ఆ, అలవాటు అయిపోయింది. సో ఆటోమేటిక్గా టైం టు టైం, ఈవెన్ పడుకునేటప్పుడు కానీ, లేదా మార్నింగ్ నిద్ర లేచినప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, లంచ్ టైంలో కానీ, నాకు టైం దొరికినప్పుడు నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు కూడా ఆ పని ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సో అట్లా మీరు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, డైలీ అప్డేట్స్ కొత్త పోస్టులు వస్తూ ఉంటాయి. ఫేస్బుక్ ఓపెన్ చేయండి, డైలీ అప్డేట్స్ కొత్త పోస్టులు వస్తూ ఉంటాయి. యూట్యూబ్ అప్లోడ్ చేయండి, డైలీ అప్డేట్స్ కొత్త పోస్టులు వస్తూ ఉంటాయి, వీడియోస్ వస్తూ ఉంటాయి, షార్ట్స్ వస్తూ ఉంటాయి. సో వీటినన్నిటిని కూడా నేను యాక్టివ్గా ఉంచుకొని చేయటం జరుగుతుంది. ఆ కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అట్లా ఈ రూల్ ఎవరైతే పెట్టుకొని మన 8 కోర్ యాక్టివిటీస్ని కనుక మీరు మీ లైఫ్ స్టైల్లో కనుక భాగంగా చేసుకోగలిగితే 90 రోజులు. సో ఇప్పుడు సింపుల్గా కొత్త వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొన్ని కొన్ని చెప్తా ఉన్నాం. డైలీ మీరు మెడికల్ షాప్లో అప్రోచ్ అవ్వచ్చు, సెలూన్స్ అప్రోచ్ అవ్వచ్చు, ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, బ్యూటీ పార్లర్లు ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇట్లా ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళని అప్రోచ్ అవ్వటానికి మనం గనక ఒక 21 డేస్ మనం చేయగలిగామంటే అది హ్యాబిట్ అవుతుంది. 90 డేస్ కనుక అదే పని కనుక మనం చేయగలిగామంటే లైఫ్ స్టైల్లో భాగం అవుతుంది. దాని రిజల్ట్ ఏమవుతుందండి? మీరు ఇప్పుడు 90 రోజులు 90 మెడికల్ షాపులు టచ్ చేశారు, రోజుకు ఒక షాపు. ఈ 90 మందిలో కనీసం 9 మంది అన్న మెంబర్స్ అవుతారు. ఒక్కొక్కరు ప్రతి వారానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 4,000 5,000 బిజినెస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వాళ్ళని మీరు కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకున్నా కానీ వాళ్ళ ద్వారా పేషెంట్లు కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళ ద్వారా చాలా మంది కస్టమర్స్ని మనం రీచ్ అవ్వచ్చు.
ఇప్పుడు ఒక 9 మెడికల్ షాప్, ఒక 90 రోజులు మనం దాన్ని చేసాము. ఒక 9 లేదా ఒక 10 మెడికల్ షాప్స్ వచ్చాయి మనకి, మన అండర్లో. లెఫ్ట్లో ఒక 5, రైట్లో ఒక 5 ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఒక్కొక్క చోట మనం కెనోపీ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ తరఫునే ప్రోడక్ట్ కొనుక్కోనో, లేకపోతే వచ్చింది పీవీ వాళ్ళ కింద చేస్తామని చెప్పేసి మాట్లాడుకునో, ఒక్కొక్క మెడికల్ షాప్ దగ్గర ఒక్కొక్క రోజు లేదా వారానికి ఒకసారి మనం కెనోపీ పెట్టుకున్న అటువంటి యాక్టివిటీస్ చేస్తున్నా కానీ ఆ మెడికల్ షాప్ అంటే రోజు కనీసం 50 నుంచి 100 మంది కస్టమర్స్ ఈజీగా వస్తారు. సో 100 మంది కస్టమర్స్ వచ్చారంటే అక్కడ మనం కెనోపీ పెట్టినప్పుడు ఆ ప్రోడక్ట్ ఏంటో చూస్తారు, బిజినెస్ ఏంటో చూస్తారు. కనీసం ఆ 100 మందిలో ఒక 10 మందినన్నా మనం మళ్ళీ కొత్తగా కస్టమర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా 10 షాపులు మన అండర్లో కనుక ఉన్నాయంటే 10 మంది దగ్గర మనం కెనోపీ పెట్టగలిగితే 100 మంది కస్టమర్స్ మనకు తయారవుతారు. సో అది వాళ్ళ అండర్లో మనం చేసినా కానీ డెఫినెట్గా అది మనకు కూడా కలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అవుతారు, మనము సక్సెస్ అవుతారు. సో ఇట్లా ఏదైనా సరే హ్యాబిట్గా మార్చుకోవాలన్నా, లైఫ్ స్టైల్గా దాన్ని చేసుకోవాలనుకున్నా కానీ 90 రోజులు ఫాలో అవ్వటం అనేది చేయాలి. ఇది అద్భుతమైనటువంటి రూల్ అండి. అయితే ఇనిషియల్గా ఈ బిజినెస్లో కావచ్చు, ఇటువంటి యాక్టివిటీస్ మనం చేసేటప్పుడు కావచ్చు, చాలామందికి 99% నెగిటివే ఎదురవుతూ ఉంటుంది. సో అటువంటి నెగిటివ్స్ ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని నిలబడటానికే మనకి మోటివేషనల్ మీటింగ్స్ ఉపయోగపడతాయి. మన సెమినార్స్ మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడతాయి. సక్సెస్ అయినటువంటి లీడర్ స్టోరీస్ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. సో అటువంటప్పుడు గుర్తు చేసుకోవడానికి ఇటువంటి కొటేషన్స్ కూడా మనకు ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, కోకా కోలా సోల్డ్ ఓన్లీ 25 బాటిల్స్. అది ఎప్పుడైతే కోకా కోలా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో ఆ సంవత్సరం మొత్తంలో వాళ్ళు అమ్మింది 25 బాటిల్స్ అండి. అంటే నెలకి 2 బాటిల్స్ మాత్రమే వాళ్ళు అమ్మగలిగారు. సో ఇవాళ చూసారంటే ఆఫ్టర్ అంటే ఇయర్స్ టుగెదర్ కనుక చూసుకుంటే ఇవాళ ప్రతి మేజర్ సిటీస్లో కోకా కోలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ మనకి ఆఫీస్కి దగ్గరలో కూడా ఉంది. సో ఎక్కడంటే కోకా కోలా ఫ్యాక్టరీ రోడ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో రోజుకి కంటైనర్స్ కంటైనర్స్ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇవాళ. ప్రతి గల్లీలో కూడా ఇవాళ మనకి కోకా కోలా దొరుకుతూ ఉంది. సో దాంట్లో 20 ఎంఎల్ నుంచి, సారీ, 100 ఎంఎల్ నుంచి స్టార్ట్ చేసుకొని 5 లీటర్స్ బాటిల్స్ కూడా వచ్చేసింది. సో ఆ విధంగా ఇవాళ ఆ బిజినెస్ అనేది సక్సెస్ అయింది. ఇక్కడ కూడా మనం ఇనిషియల్గా ఒక అలవాటు చేసుకున్నా, దాని లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకున్నా, మనకు వచ్చేటువంటి రిజల్ట్ మొదట్లో చాలా తక్కువ ఉండుండొచ్చు. బట్ మనం చేసినటువంటి వర్క్కి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాలు నిలబడి దాన్ని అదే విధంగా కనుక చేయగలిగితే, ఈ విధంగా మీరు మొదటి సంవత్సరం మొత్తం కష్టపడ్డా ఒక 50 మందిని మీరు మెంబర్స్ చేసి ఉండొచ్చు. మీరు 5 సంవత్సరాలు కనుక ఉన్నారు అని అంటే ఈ 50 మంది ఏమవుతారంటే 5,000 మంది అవుతారు. డెఫినెట్గా అంతకు మించి కూడా కావచ్చు, 5 లక్షలు కూడా కావచ్చు. దానికి ఇక్కడ అవకాశం ఉంది. మిమ్మల్ని మించిన వాళ్ళు బిజినెస్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రోజు మీరు ఊహించినంత బిజినెస్ జరుగుతూ ఉంటుంది. కొలలుగా పీవీలు ప్రతిరోజు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో ప్రతిరోజు కూడా మ్యాచింగ్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వదిలిపెడితే మనం సక్సెస్ కామండి. ఎస్, అటామీలో ఇనిషియల్గా డబ్బులు రావటం కష్టమే, 100%. బట్ మనం కష్టపడితే అది ఈజీ. సో దాన్ని మనం కష్టం అనుకుంటే కష్టమే, కానీ కష్టపడగలిగితే అక్కడ పడలేని కష్టం ఏమైనా ఉందా? సో రోజుకి ఒక మెడికల్ షాప్ని లేదా ఒక సెలూన్ని, ఒక బ్యూటీ పార్లర్ని, లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని, లేకపోతే ఒక జనరల్ స్టోరు, విలేజ్లలో ఉన్నటువంటి కిరాణా షాపులలో కూడా మనం టచ్ చేయొచ్చు. సో మనకి విలేజెస్ ఎక్కువ, మన సరౌండింగ్స్ 10 కిలోమీటర్లు మనం రేడియస్ చూసుకున్నా కానీ 10 కిలోమీటర్లు అంటే ఒక 15-20 మినిట్స్లో వెళ్ళొచ్చు. ఈవెన్ ఇక్కడ సిటీలో చూసుకున్నా కానీ 10 కిలోమీటర్లు అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు. హాఫ్ అన్ అవర్లో వెళ్ళటం, ఒకరిని కలవటం, వాళ్ళతోటి ఒక 1 అవర్ వాళ్ళతోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావచ్చు, డెమో చూపించడానికి కావచ్చు, ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 1 అవర్ కేటాయించాం, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రిటర్న్ రావడానికి.
డైలీ 2 అవర్స్ టైం ఆ విధంగా పెట్టుకొని ఆ విధంగా డైలీ కొంతమందిని కనుక మనం టచ్ చేయగలిగితే ఇటువంటి వాళ్ళని మనకి తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ రాలేదని చెప్పేసి మనం ఆగిపోవటం కంటే కూడా ఇటువంటి వాళ్ళతోటి మనం టీంని పెంచుకోవటానికి కస్టమర్స్ని పెంచుకోవటానికి బిజినెస్ టర్నోవర్స్ పెరగటానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ విధంగా మనం ఇయర్స్ టుగెదర్ కనుక మనం చేసామనంటే మన సక్సెస్కి ఇక్కడ ఊహించినటువంటి సక్సెస్ వస్తుంది. సో ఇవాళ 3 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి వారం ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు. 5 ఇయర్స్ పైన నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇన్కమ్స్ తీసుకుంటా ఉన్నారు, ప్రతిరోజు. సో ఆటోమేటిక్గా ఎవరో ఒకరు కాల్ చేస్తుంటారు, ఆ ప్రోడక్ట్ కావాలి, ఈ ప్రోడక్ట్ కావాలని అడుగుతూ ఉంటారు. రోజు రిటైల్ జరుగుతూనే ఉంటుంది. సో అట్లా ఇక్కడ నిలబడి ఉండటం అనేది సక్సెస్ని మనం డిసైడ్ చేసుకోవచ్చండి. సో ఎంతకాలం మనం ఉన్నాం, ఎటువంటి పనులు మనం చేసాం. అంతేకాని ఏదో మన క్లోజ్ ఫ్రెండ్స్కి నలుగురు చెప్పాము వాళ్ళు రాలేదు, లేకపోతే క్లోజ్ రిలేటివ్స్ చెప్పాము వాళ్ళు ఏం కొనలేదు, వాళ్ళు ఏమి జాయిన్ అవ్వలేదు అని చెప్పేసి మనం ఆగిపోతే ఎప్పటికీ కూడా సక్సెస్ రాదు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ బిజినెస్, దేంట్లో అయినా సరే. మీరు ఒక రెస్టారెంట్ పెట్టారు, ఈరోజు పెట్టగానే టేబుల్స్ అన్నీ ఫుల్ అయ్యేటట్లు జనాలు వస్తారా? తెలియాలి. అది పెట్టేటప్పుడు కొంతమందిని మనం ఇన్వైట్ చేస్తాం, ఓపెనింగ్ సెరమనీ చేస్తాం. అట్లానే ఇక్కడ కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు కొన్ని ప్రోడక్ట్లు ఆర్డర్ పెట్టుకున్నారు, వాడుతున్నారు. మీ ఇంటికి పిలిచి కొంతమందిని మీరు కూడా ఒక ఫంక్షన్ లాగా చేయండి. ఒక చిన్న ఫంక్షన్, ఒక 20 మందిని పిలవండి, స్నాక్స్ అరేంజ్ చేయండి. నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇంట్రడ్యూస్ చేయండి. మీరు ఏదైనా ఒక బట్టల షాప్ పెడితే ఎవరికి చెప్పకుండా ఊరుకుంటారా? మీరు మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా దాని ఓపెనింగ్ అని చెప్పేసి ఇన్వైట్ చేస్తా ఉన్నాం, ఖర్చు పెడతా ఉన్నాం. సో వచ్చిన వాళ్ళందరూ ఏమైనా కొంటున్నారా? మన ఇప్పుడు మీరు ఒక బట్టల షాపే పెట్టారు, రిలేటివ్స్కి అందరికి చెప్తారు, అన్నా పలానా రోజు నాది బట్టల షాప్ ఓపెనింగ్ అన్నాను, పలానా సెంటర్లో ఉంది, ఏ టైం కంటే ఆ టైంకి అందరు వస్తారు. వాళ్ళందరికీ మనం స్వీటు హాటు ఇస్తాము, లేకపోతే కూల్ డ్రింక్స్ ఇస్తాము, లేకపోతే బిర్యానీ పెడతాము. సో వచ్చిన వాళ్ళందరూ ఏమైనా కొంటారా? 100 మంది వస్తే 10 మంది కొంటారేమో. సో మిగిలిన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం మనం, మనది ఒక బట్టల షాప్ ఉంది, వాళ్ళకి అవసరం వచ్చిన రోజు కొంటారు. అట్లానే ఈ బిజినెస్ని కూడా ఆ విధంగా మనం స్టార్ట్ చేయగలిగితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ అనేది కూడా బాగానే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మీరు ఒక 3 లక్షల పీవీ ప్రోడక్ట్ కొనండి, ఒక 10 పేస్టులు, ఒక 10 బ్రష్లు, 4-5 బ్లాక్ కాఫీ, ఒక 10 స్పిర్లోనా, చిన్న చిన్నవి 10 ఫేస్ వాష్లు, ఇట్లా ఒక 3 లక్షల పీవీ చేయండి. టాప్ 10 ప్రోడక్ట్స్ ఏవైనా లిస్ట్ ఉంది ఆల్రెడీ మనకి, ఇండియాలో ఏ ప్రోడక్ట్లు ఎక్కువగా పోతున్నాయి. సో వాటిని ఆ 10 ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఒక 10 ఆర్డర్ పెట్టండి. పెట్టిన తర్వాత అందరిని ఇన్వైట్ చేయండి. నేను ఇట్లా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను ఇంట్లోనే, దానికి ఏం షాప్ ఏం పెట్టలేదు, నేను ఇంటి దగ్గరనే, మా ఇంటికి అందరూ కూడా పలానా రోజు పలానా టైంకి రండి చెప్తే డెఫినెట్గా ఇప్పుడు ఫంక్షన్ పిలిచిన వాళ్ళు అందరూ వస్తారండి. మనం 200 మందిని పిలిస్తే 50 మందో 60 మందో వస్తారు. ఇక్కడ కూడా అంతే, అందరూ రాకపోవచ్చు, కొంతమందే వస్తారు. వచ్చిన వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళల్లో మళ్ళీ ఒక 10% మెంబర్స్ కొంటారు. వాళ్ళతోటి మనం ఎలా ఉంది ప్రోడక్ట్ వాళ్ళని ఫాలోఅప్ చేయటం, వాళ్ళకి కంటిన్యూగా సర్వీస్ ఇవ్వటం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని టైంకి అందించగలగటం. సో అట్లా మనం నిలబడి ఉంటే ఏదైనా జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు కోకోకోలా కూడా సంవత్సరం అంతా కష్టపడితే 25 బాటిల్ అమ్మాము అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఆగిపోయి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగే వాళ్ళే కాదు. సో మనకి ఇక్కడ అంత అవసరం లేదు. మీరు ఒక 3 నుంచి 5 సంవత్సరాలు మనం ఇక్కడ నిలబడగలిగినా కానీ డెఫినెట్గా మనం అద్భుతమైనటువంటి ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం ఉన్నటువంటి స్థాయికి లైఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి అమౌంట్ 5 ఇయర్స్ నిలబడగలిగితే మనకు రావటం జరుగుతుంది ఆటోమేటిక్గా. మీరు ఎంత ఇన్నోసెంట్ అయినా కావచ్చు, ఇక్కడ చేయవలసినటువంటి పనులు ప్రోడక్ట్ వాడుకోవటం, మీరు వాడిన ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకోవటం, మీటింగ్స్ అటెండ్ అవ్వటం, సో కొత్త వాళ్ళని మీటింగ్కి ఇన్వైట్ చేయటం. సో ఈ పనులు కనుక మీరు రిపీటెడ్గా చేస్తూ ఉంటే 5 ఇయర్స్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇన్కమ్స్ చూడగలుగుతారు. సో సింపుల్గా మనం మన టూత్పేస్ట్ తోటి ఎవరినైనా కనెక్ట్ అవ్వచ్చండి. ప్రతి ఒక్కరు మన లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు
మన పక్కింటోళ్ళు కావచ్చు, మన క్లాస్మేట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మన ఊర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మన కంటికి కనపడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా టూత్ పేస్ట్ యూజ్ చేస్తూ ఉన్నారు. మేబీ చాలామంది టూత్ బ్రష్ కూడా కాస్ట్ అనుకొని కొనట్లేదు, బట్ అది ఎన్ని రోజులు వస్తుంది? సో ఈ టూత్ పేస్ట్ తోటి, టూత్ బ్రష్ తోటి మనం ప్రతి ఒక్కరిని కూడా మనం టచ్ చేయొచ్చు. ఎస్, చిన్న పేస్ట్లు పెట్టుకుంటే మనం ఈజీగా మనం అప్రోచ్ అవ్వగలుగుతాం. 50 గ్రామ్స్ టూత్ పేస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా బాగుంటాయి. 50 గ్రామ్స్ టూత్ పేస్ట్, టూత్ బ్రష్, ఇప్పుడు ఏ బ్రష్కి ఆ బ్రష్ విడిగా కూడా వస్తూ ఉంది కాబట్టి, సో రెండు కలిపి చిన్న పేస్ట్ రూ. 150 ఎంఆర్పి, బ్రష్ రూ. 130. సో అట్లా రూ. 280 అని చెప్పేసి, ఇదిగో ఫస్ట్ టైం నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, ఓ రూ. 30 తగ్గించుకొని రూ. 250 ఇవ్వు. సో ఇట్లా మనం చేయగలిగితే ఎంతమందికి అయితే మనం వాటిని ఇంట్రడ్యూస్ చేయగలుగుతామో ప్రతి ఒక్కరికి చేయొచ్చు. మన కంటికి కనపడే ప్రతి ఒక్క వ్యక్తి, వాళ్ళు మన ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, క్లాస్మేట్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, నేబర్ కావచ్చు, అందరూ కూడా పేస్ట్ బ్రష్ వాడుతూ ఉన్నారు. సో దీని ఉపయోగాలు ఈ విధంగా ఉన్నాయి. ఇటువంటి ఒక చిన్న పాంప్లెట్ మనం తయారు చేసుకొని, సో దానితో పాటు వాళ్ళకి ఇవ్వగలిగితే, ఒకవేళ వాళ్ళు అప్పుడు ప్రోడక్ట్ తీసుకోకపోయినా పాంప్లెట్ తీసుకొని దాన్ని చదివారు అని అంటే దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. డెఫినెట్గా మనిషి అన్నాక రోజు ఏదో ఒకటి తింటానే ఉన్నాం. ఏదో ఒక రోజు ఆ డెంటల్కి సంబంధించి ప్రాబ్లం అనేది రావటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి రావచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రావచ్చు, లేదా వాళ్ళ పిల్లలకి రావచ్చు. ప్రాబ్లం వచ్చిన రోజు, అరే పలానా రోజు పలానా రామిరెడ్డి సారు ఈ టూత్ పేస్ట్ గురించి ఏదో చెప్పాడే, దీనికి పని చేస్తుందేమో అడుగుదాం ఒకసారి అని చెప్పేసి కాల్ చేస్తాం. సో అట్లా ప్రతి ఒక్కరికి కూడా పేస్టు, బ్రష్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే, 100 మందితో మనం మాట్లాడామంటే డెఫినెట్గా 10 మంది కొంటారు. సో ఆ 10 మందిని కరెక్ట్గా కనుక మనం ఫాలో అప్ చేసి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ మనం ఇవ్వగలిగితే, ఆ 10 మంది ద్వారా 90 రోజులలో మనం 100 మంది కస్టమర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ అండి, నిలబడి ఉండటం, చేసేటువంటి పని రిపీటెడ్గా చేయటం. అదే పని, ఆ పేస్ట్ గురించి రోజు అదే చెప్పాలి. సో ఇట్స్ ఎ బోరింగ్. సక్సెస్ అనేది బోరింగ్ తోటే స్టార్ట్ అవుతుంది. అదే ప్రొడక్ట్లు, అదే అటామీ, నేను ఇప్పుడు రోజు మీటింగ్ పెట్టినా అదే చెప్తాం. సో అట్లా రిపీటెడ్గా ఏదైతే పనులను మనం చేయగలుగుతూ ఉంటామో అదే సక్సెస్. సో అందుకే సక్సెస్ ఈజ్ బోరింగ్ అని చెప్పేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. సో అందుకనే చాలామంది అబ్బా రోజు అదే చేయాలా, రోజు దాని గురించి ఇట్లానే మాట్లాడు, అదే క్వశ్చన్స్ వస్తాయండి, ఇంకేం రావు. గట్టిగా తిరిగేసి కొడితే ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. రేట్ ఎక్కువ అంటారు, అవి జనాల్ని చేర్పించాలా అంటారు. సో ఇటువంటి చాలా వచ్చైపోయాయి అంటారు. రకరకాలు ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవే మనం ఫేస్ చేయాల్సింది, ఇంకో కొత్తగా ఏమీ కూడా రావు. సో ఆ 10కి మనం గనక కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే, ఆ 10 క్వశ్చన్స్ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లోకి వస్తారు. ఈ రోజు రాకపోతే రెండోసారి చెప్పినప్పుడు కొంతమంది వస్తారు, పదోసారి చెప్పినప్పుడు కొంతమంది వస్తారు, కొంతమంది 100వ సారి చెప్పినప్పుడు కూడా వస్తారు. మన పని ఏంటి? చెప్తా ఉండటమే. సో అట్లా ఈ పేస్ట్ బ్రష్ తోటి మనం సింపుల్గా ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ అవ్వచ్చండి. ఎవరిని కూడా దయచేసి ప్రీజడ్జ్ అనేది చేయొద్దు. సో చిన్న పేస్ట్లు, బ్రష్లు అవైలబిలిటీ అనేది పెట్టుకొని మనం అప్రోచ్ అవ్వగలిగితే అక్కడ మనకి ప్రొడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న ప్రోడక్ట్లు, స్పిర్లోనా ఉంది, బ్లాక్ కాఫీ ఉంది, ఫోమ్ క్లెంజర్ ఉంది. సో ఇటువంటి చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటితోటి కొత్త వాళ్ళని కనెక్ట్ అవుతూ మనం కన్సిస్టెంట్గా కనుక ఈ పని కనుక మనం చేయగలిగితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. అయితే ఈ వెళ్ళేటువంటి ప్రాసెస్లో మనం కాస్త ప్రొఫెషనల్గా వెళ్ళాలి. మన పక్కింటోడే కదా, పొద్దున్నే బ్రష్ చేసుకుంటా నోట్లో బ్రష్ చేసుకుని పోయి వాడికి చెప్పేస్తే కథం అయిపోతుంది. అట్లా కాదండి, బిజినెస్ని బిజినెస్ లాగా ఇంట్రొడ్యూస్ చేయండి. అదే మీరు ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టారు, లేదా ఒక బట్టల షాప్ పెట్టారు, దాని ఓపెనింగ్కి అందరినీ పిలిచినప్పుడు మీరు ఇప్పుడు రెస్టారెంట్ పెట్టారు కదా అని చెప్పేసి వంట చేసుకుంటా ఆడ వంటగదిలో ఉండి తలకి గుడ్డ కట్టుకొని లేకపోతే చెమట కారుకుంటా పిలిచిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటారా? నీట్గా రెడీ అవుతారు, మంచిగా
మీకు పూజ చేసే అలవాటు ఉంటే పూజా కార్యక్రమం పెడతారు అక్కడ. బొట్టు పెట్టుకుంటారు. మంచి షేవ్ చేసుకొని కొత్త డ్రెస్ వేసుకొని వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఈ బిజినెస్కి రిలేటెడ్గా మనం పనులు చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్గా కనపడటానికి ప్రయత్నం చేయండి. పైన తల దగ్గర నుంచి కింద కాళ్ళ దాకా ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాలి ప్రతిరోజు. తలదూకున్నామా, నీట్గా షేవింగ్ చేసుకున్నామా, ఫేస్ అంతా శుభ్రంగా ఉందా, మంచి డ్రెస్ వేసుకున్నామా, టక్ చేసుకున్నామా, బెల్ట్ పెట్టుకున్నామా, షూ వేసుకున్నామా, సాక్సులు స్మెల్ రాకుండా బాగున్నాయా, ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలండి. సో ఇటువంటి దానికి అట్లీస్ట్ మినిమం కొంత ఖర్చు పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. మీ బట్టలు మంచి లేకపోతే కొత్తవి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ బట్టలు ఉండాలండి. సో సింపుల్గా కావాలనుకుంటే మన అటామీ టీ షర్ట్ ఉంది, 378 రూపాయలకి అద్భుతమైనటువంటి టీ షర్ట్. ఇంక ఇది వేసుకొని పోతే ఇంక తిరిగే లేదు. కింద నీట్గా ఒక డార్క్ కలర్ ప్యాంట్ వేసుకోండి, ఒక బ్లాక్ కలర్ లేదంటే బ్లూ కలర్ జీన్స్ వేసుకోవచ్చు. సో ఇంక్ బ్లూ కలర్ ప్యాంట్ వేసుకోవచ్చు. సో అట్లా డార్క్ కలర్ ప్యాంట్ వేసుకొని టక్ చేసుకొని షూ వేసుకొని, షూ ఇవాళ 300 కూడా షూ దొరుకుతా ఉన్నాయి. సో అట్లా ప్రొఫెషనల్గా మనం వెళ్ళగలిగితే ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయటానికి, అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం స్మార్ట్గా కనపడతా ఉండాలి. సో మనం డ్రీమ్స్ గురించి మాట్లాడుతూ ఉండాలండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లైక్ సినిమాలు చూస్తున్నాం. సినిమాలో హీరో క్యారెక్టర్ ఎట్లుంటుందండి? అసాధ్యం అనుకునేటువంటి పనుల్ని చేసి చూపించడం జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఏం చేస్తాం? ఏలలేస్తాం, అరుస్తాం, గోల చేస్తాం. హీరో ఆ విధంగా లేకపోతే ఏమవుతుంది? ఆ సినిమా కూడా ఫెయిల్ అవుతుంది. మీకు పెద్ద పెద్ద హీరోలు కూడా చాలా సినిమాలు ఫెయిల్ అయినాయి. ఎందుకనంటే దాంట్లో అతన్ని సరిగా ప్రొజెక్ట్ చేయరు, సరిగా చూపించరు, హీరోలాగా చూపించరు. ఆ కారణంగా ఏమవుతుంది? ఫెయిల్యూర్ని చూడాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. సో పీపుల్ అది నచ్చుతారండి. ఇప్పుడు ఈవెన్ పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కావచ్చు, మేము ఇది చేస్తామని చెప్పేసి ముందే చెప్తా ఉంటారు. బడ్జెట్ ప్రిపేర్ చేసి ముందు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో అట్లా ఈ బిజినెస్లో కూడా మనం ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలి, ఎక్కువ మందిని ఇంప్రెస్ చేయాలి అని అంటే ఇవాళ మన దగ్గర లేనిది, ఇవాళ మనం ఉన్నటువంటి పొజిషన్కి అసాధ్యం అనుకునేటువంటి విషయాల్ని మనం మాట్లాడుతూ ఉండాలి. నేను క్రెడిట్ కార్డ్స్ కంప్లీట్గా ఏమీ లేకుండా క్లోజ్ చేస్తానని చెప్పేసి కలలో కూడా అనుకోను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఆ గోల్ లేదు. బట్ ఇవాళ క్రెడిట్ కార్డులు అన్నీ కూడా క్లోజ్ చేసేసి క్రెడిట్ కార్డులు బాధ అనేది లేకుండా చేసుకున్నాం. దాంతో ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు చూస్తే మేబీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. సిటీలో ఉన్న వాళ్ళు చూస్తే క్రెడిట్ కార్డులు మాయలో పడిపోయి ఆ ఉచ్చులో సంపాదించిందంతా కూడా దానికే పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదో అనుకుంటారు, క్రెడిట్ కార్డు ఉంటే ఆఫర్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది, పాయింట్స్ వస్తాయి, రకరకాలుగా. దానితోటి నాశనం అయిపోయినటువంటి మెంబర్స్, ఫ్యామిలీస్ ఎక్కువ అండి. దాంతో లాభపడ్డ వాళ్ళు నాట్ ఈవెన్ 1%. సో అటువంటి వాటిని అసాధ్యం అనుకునేటువంటి దాన్ని కూడా క్లియర్ చేసి చూపించడం జరిగింది. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూసినట్లుగా ఇక్కడ చూపిస్తున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఏదైతే ఉందో, ఇంక్లూడింగ్ నెంబర్, నాకు ఈ బైకు 3 లక్షలు అయింది. ఎవ్రీథింగ్, బండి 2,85,000 అయింది. కస్టమైజ్ చేయించుకున్నాం. బండి మీద నీట్గా నా పేరు వచ్చింది, వాసు పమిడి అని. కస్టమైజ్డ్ ఫర్ వాసు పమిడి నా పేరుంది ట్యాంక్ మీద. నీట్గా ఒక స్టీల్ ప్లేట్ తోటి వేసి ఇచ్చున్నారు. పర్మనెంట్గా ఉంటుంది అది. అట్లానే బ్లూ కలర్, మన బిజినెస్ కలరు తీసుకోవడం జరిగింది. మంచి జాకెట్ కొనుక్కున్నాం, స్పోర్ట్స్ జాకెట్, 12,000 జాకెట్ అయింది. స్పోర్ట్స్ హెల్మెట్ కొనుక్కున్నాం, 4,000 హెల్మెట్ అయింది. మంచి రైజింగ్ 9 టోటల్ వచ్చేటువంటి నెంబర్ వేయించుకున్నాము, 1179 అని చెప్పేసి. సో అట్లా ఎటువంటి ఈఎంఐ లేకుండా 3 లక్షల ఖరీదు చేసేటువంటి బైక్ని ఈ బిజినెస్ ద్వారా ఒక 1 ఇయర్లో నేను సొంతం చేసుకున్నాను.
సో నా బర్త్డే రోజు ఆ బైక్ని బుక్ చేసి, సో సర్ప్రైజ్ సెల్ఫ్ గిఫ్ట్ నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకున్నా. సో అటువంటివి ఇవాళ చేతిలో ఉన్న మొబైల్ ₹1,00,000 ఖరీదు, శాంసంగ్ S23 ప్లస్, 95,000 రూపాయల మొబైల్, దాంతోపాటు వాచ్ ₹3,000, హెడ్ ఫోన్స్ శాంసంగ్వి, శాంసంగ్ వాచ్, శాంసంగ్ హెడ్ ఫోన్స్ ₹5,000, మొత్తం ₹1,03,000 ఈఎంఐ లేకుండా వాటిని తీసుకోవడం జరిగింది. సో ఇవి చిన్న చిన్నవండి, బిగినింగ్. ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఏంటి అని అంటే, ₹1,00,00,000 పెట్టేసి ఇల్లు కొనుక్కోవాలి, అది కూడా ఎటువంటి లోన్ లేకుండా. సో అటువంటివి అంటే అసాధ్యం అనుకునేటువంటి పనుల్ని మనం ఇక్కడ సాధ్యం చేసి చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి డ్రీమ్స్ గురించి మనం మన ప్రాస్పెక్ట్స్ తోటి, మన టీం మెంబర్స్ తోటి మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకి మనం మోటివేట్ అవుతాం. తర్వాత మనల్ని చూసి వాళ్ళు కూడా డెసిషన్ తీసుకొని వాళ్ళ కలలు కూడా రాసుకొని సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి డ్రీమ్స్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి, ప్రతి సందర్భంలో కూడా. సో 25th April 2022లో ఈ బైక్ని నేను బుక్ చేసుకున్నాను బర్త్డే రోజు. ప్రైస్ ఆఫ్ 2,80,000 అని చెప్పారు నేను కొన్న రోజు, నేను బుక్ చేసిన రోజు. సో నాకు ఈ జాకెట్, హెల్మెట్, నెంబరు ఇవన్నీ చూసుకుంటే 3 lakhs అయింది, కరెక్ట్గా రౌండ్ ఫిగర్ 3 lakhs అయింది. సో ఇంకా కొంతమంది చూస్తే దీని గురించి అట్లా ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఈవెన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కార్ 1,00,000 PV మ్యాచింగ్ ఉంటే బాగుండు, నెలకు ఒకసారి టార్గెట్ అయితే సేల్స్ మాస్టర్ ఈజీగా చేయొచ్చు, 10 లక్షలు మ్యాచింగ్ తోటి సేల్స్ మాస్టర్ అయితే బాగుంటుంది, కాని పనుల గురించి మాట్లాడుతూ ఉంటారండి. సో ఆల్రెడీ అక్కడ ఇంపీరియల్ మాస్టర్స్ అయి ఉన్నారు సేమ్ ప్లాన్ తోటి. సో ఇక్కడ కారులో సి అంటే చేంజ్ వాట్ యు కెన్ చేంజ్, మనం ఏదైతే మార్చగలమో దాన్ని మార్చమని చెప్తున్నారు. ఎస్, మనకి షేవింగ్ చేసుకునే అలవాటు లేదు, ఇవాళ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసాము, రోజు షేవింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోవచ్చు. మనకు టక్ చేసుకోవడం అలవాటు లేదు, ఇవాళ నుంచి రోజు మంచి బట్టలు వేసుకొని టక్ చేసుకుందాం, దాన్ని అలవాటు చేసుకోవచ్చు. మనకు బుక్స్ చదవటం అలవాటు లేదు, ఈ రోజు నుంచి ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నిద్ర లేచి పుస్తకం చదువుతాం. మనకి వాకింగ్ చేయటం అలవాటు లేదు, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా వాకింగ్ చేయడానికి కొంత టైం కేటాయించుకుందాం, మినిమం 20 minutes డైలీ వాకింగ్ చాలా హెల్ప్ అవుతుంది. మనకి టైంకి పడుకోవడం అలవాటు లేదు, ఈ రోజు నుంచి టైంకి పడుకోవడం అలవాటు చేసుకుందాం. రాత్రిపూట ఫోన్లు పెట్టుకొని రీల్స్ చూసుకుంటా, యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటా టైం వేస్ట్ చేసుకుని పొద్దున్నే నిద్ర లేగటం మన చేత కాదు. పెందలాడు పడుకుంటే పెందలు లేగగలుగుతాం, నైట్ అంతా రీల్స్ చూసుకుంటా టీవీ చూసుకుంటా టైం స్పెండ్ చేస్తే పొద్దున్నే లేగవాలంటే సూర్యుడి కంటే ముందు కాదు, సూర్యుడు వచ్చినాక 2 గంటల తర్వాత కూడా నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదన్నా మనం అటువంటి చేయగలిగితే చేంజ్ చేయగలం. 1,00,000 PV మ్యాచింగ్ ఉంటే బాగుండు, 10 లక్షలతోటి సేల్స్ మాస్టర్ అయితే బాగుండు, నెలకు ఒకసారి సేల్స్ మాస్టర్ టార్గెట్ ఉంటే బాగుండు. సో కంపెనీకి సలహాలు ఇస్తూ ఉంటారు. సో మనం ఏదైతే చేంజ్ చేయగలమో దాన్ని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అటువంటి సాధ్యం కాని వాటిని చేంజ్ చేయటం అనేది మన వల్ల కాదు. వాటిని ఏం చేయాలి? సెకండ్ లెటర్ ఏ, యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఒప్పుకొని దానికి తగ్గట్లుగా మైండ్ సెట్ చేసుకొని మనం వెళ్ళిపోతూ ఉండాలి. సో మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు, అక్కడ ఏదైనా అవకాశం ఉంది. సో ఎస్, మీరు రేజ్ చేయండి, దాని మీద పోరాటం చేయండి, అది ఏదైనా మారటానికి అవసరం ఉంటే మార్చండి, లేదనంటే ఆ థాట్ని మన మైండ్లో నుంచి రిమూవ్ చేసి వెళ్ళిపోతూ ఉండాలి. సో దీనికి సింపుల్గా కార్ అని చెప్పేసి చెప్తా ఉంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాలిటిక్స్ గురించి. గవర్నమెంట్ అట్లా చేసింది, మా నాన్న నాకేమి ఇవ్వలేదు. సో ఇటువంటివన్నీ కూడా అంటే ఇంకొకరి మీద తోసి సింపుల్గా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో చేంజ్ వాట్ యు కెన్ చేంజ్, మార్చడానికి ఏదైతే సాధ్యమవుతుందో దాన్ని మీరు మార్చండి, మార్చలేకపోతే యాక్సెప్ట్ చేయండి. సో అక్కడ మార్చే అవకాశం ఉంటే మీరు దాని మీద అరవచ్చు, పోరాటం చేయొచ్చు.
అవకాశం ఉంటే అది మారుతుంది. లేదనంటే ఆ ఆలోచనల్ని మన మైండ్లో నుంచి రిమూవ్ చేసేసి మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. సో ఈ బిజినెస్కి సంబంధించి కావచ్చు, మీరు పెట్టుకున్నటువంటి గోల్స్కి సంబంధించి కావచ్చు, మీ ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు, 1% డౌట్ ఉన్నా కానీ 100% మనం అవుట్ అయినట్లే అండి. సో ఏ మాత్రం డౌట్ ఉన్నా కానీ వర్కౌట్ కాదు. 100% నమ్మకంతో మనం ప్రతిదీ కూడా ఇక్కడ చేయాలి. మీకు అందులో మీరు ఒక కస్టమర్ని కలవటానికి వెళ్తున్నారు. వీడు కొంటాడా కొండా, వీడు వింటాడా విండా, వాడు ఉంటాడో ఉండడో, ఇట్లా డౌట్గా కనుక మనం వెళ్ళాము అని అంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో 100% కాన్ఫిడెన్స్ తోటి వర్క్ చేయండి. ఏ మాత్రం డౌట్ కూడా ఎక్కడా కూడా పెట్టుకోవద్దు. ఎస్, నేను ఇంపీరియల్ మాస్టర్ అవుతాను అనే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి. ఎస్, నేను ఇంపీరియల్ మాస్టర్ అవుతాను, నెలకు 1,00,00,000 సంపాదిస్తాను, రోజుకి 3 లక్షలు సంపాదిస్తా. ఎస్, 10 ఇయర్స్లో నేను ఇంపీరియల్ మాస్టర్ని. దాని గురించే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మైండ్ ఆ విధంగా తయారవుతుంది. మనల్ని మనం ఆ విధంగా తయారు చేసుకోగలుగుతాం. డెఫినెట్గా అది ఒకరోజు నిజమవుతుంది. ఎస్, నేను 2025లో సేల్స్ మాస్టర్ అవుతాను. ఎస్, నేను 2025లో ఆటో సేల్స్ మాస్టర్ అవుతాను. సో ఇట్లా వాటి గురించి పదే పదే మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఎక్కడన్నా ఒక కార్నర్లో డౌట్ ఉన్నా కానీ ఆ మాటల్లో అది కూడా చచ్చిపోతుంది. ఆ విధంగా మనం ఉండాలి. ఏ మాత్రం 1% డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా 100% మనం అక్కడ అవుట్ అవుతామండి. సో అటువంటి డౌట్స్ అనేది ఏది కూడా పెట్టుకోవద్దు. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా అటామీ ద్వారా ఫుల్ఫిల్ అవుతాయి. సో అట్లనే ఏబిసి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఏ ఫర్ అపీరెన్స్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఎలా కనిపిస్తున్నాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. బి ఫర్ బిహేవియర్. మన బిహేవియర్ ఎట్లుంది, పొద్దున్న 5 గంటలకు లేచే అలవాటు ఉంది, రోజు పుస్తకం చదివే అలవాటు ఉంది, రోజు మీటింగ్ అటెండ్ అయ్యే అలవాటు ఉంది, ప్రోడక్ట్లు 100% వాడుకునే అలవాటు ఉంది, రోజు ఒకరికి ప్లాన్ చెప్పడం అలవాటు ఉంది, రోజు అప్లైన్కి కాల్ చేసి మాట్లాడటం అలవాటు ఉంది. సో ప్రతిరోజు కూడా మనం ఏదైతే పనులు చెప్తున్నామో వాటన్నిటికీ కూడా కట్టుబడి మనం ఉండగలుగుతా ఉన్నాం. సో మన బిహేవియర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనల్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తుంది. మన డిఎన్ఏ ఏంటి అని అంటే అటామీ అనేటట్లుగా ఉండాలి. సి ఫర్ కమ్యూనికేషన్. వాడితోటి మాట్లాడితే ఏమంటాడో లేదో డౌట్ అనేది ఉండకూడదండి. ఎవరితోటైనా మనం మాట్లాడాలి 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 మాట్లాడాలి. అదే ఇక్కడ ఉన్న బిజినెస్, మాట్లాడటమే. ఎందుకు ఇక్కడ రోజుకి 3 లక్షలు, నెలకి 1,00,00,000 ఇస్తున్నారంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ తోటే ఆ పొజిషన్ దాకా మనం వెళ్ళగలుగుతాం. సో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఎదుటి వ్యక్తికి క్లియర్గా అర్థమయ్యేటట్లుగా చెప్పగలగటమే కమ్యూనికేషన్. అతను ఏదైతే అతను కావాలని అనుకుంటున్నాడో దాని అవసరం తీర్చే విధంగా మనం మాట్లాడటమే కమ్యూనికేషన్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మన మధ్య, ఎదుటి వ్యక్తి మధ్య. అతను చెప్పేది మనం విని అర్థం చేసుకోవాలి, మనం చెప్పేది అతను విని అర్థం చేసుకోవాలి. సో వినటం అనేది ఇక్కడ కమ్యూనికేషన్ అండి. చాలా మంది మాట్లాడటం మాట్లాడటం మాట్లాడటమే అనుకుంటారు. అవతల వ్యక్తికి ఏం కావాలనేది మనం ఎప్పుడు తెలుసుకోగలం? అతను చెప్పేది మనం వింటేనే తెలుసుకోగలం. వినటానికి అతనికి టైం ఇవ్వాలి కదా. మనమే లొడ 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 మాట్లాడుతూ ఉంటే మన దగ్గర అద్భుతమైన బిజినెస్ ఉంది, గంట సేపు మీరే ప్లాన్ చెప్పారు, ప్రొడక్ట్ గురించి చెప్పారు, మీకు వచ్చిన రిజల్ట్స్ చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ అవతల వ్యక్తికి ఏం కావాలనేది ఎప్పుడు తెలుస్తుంది? అతను దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నాడు, అతనికి అవసరం ఏముంది, అతని టైమింగ్స్ ఏమున్నాయి, అతని పరిస్థితి ఎలా ఉంది, మనం వినగలిగితే దాన్ని కమ్యూనికేషన్. దాన్ని అర్థం చేసుకొని మనం రియాక్ట్ అవ్వాలి. అది కమ్యూనికేషన్. సో అపీరెన్స్, బిహేవియర్, కమ్యూనికేషన్, ఏబిసి. సో ఇటువంటివన్నీ కూడా మనం బిజినెస్లో ఫాలో అవుతూ ఉండాలి. సో చేంజింగ్ డే బై డే. నిన్నటి కంటే ఈరోజు మనకి మనం కంపేర్ చేసుకొని బెటర్ అవ్వాలండి. ఎస్, నిన్న మనం ఒక్కరికి పేస్ట్ బ్రష్ ఇచ్చి ఒక 50 రూపాయలు రిటైల్ ప్రాఫిట్ తీసుకున్నామా, ఇవాళ 100 రూపాయలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
సో నిన్న ఒకరిని రిజిస్ట్రేషన్ చేయగలిగామా? ఇవాళ ఇద్దరిని చేయడానికి ప్రయత్నం చేయాలి. సో నిన్న మన గ్రూప్ ద్వారా 1,00,000 పీవీ చేయించగలిగామా? ఇవాళ కనీసం 1,50,000 పీవీ చేయించడానికి ప్రయత్నం చేయాలి. సో డే బై డే బెటర్ అవటానికి మనకి మనం కంపేర్ చేసుకోవాలి. మనతోటి మనల్ని కంపేర్ చేసుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళని చూసి వాతలు పెట్టుకోవడం కాదండి. సో మనకి మనంగా బెటర్ అవ్వటం అనేది ప్రయత్నం చేయాలి. సో అటామీ అనేది గ్లోబల్గా ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అండి. సో ఆ గ్లోబలైజేషన్లో సింక్రనైజ్ కండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కండి. ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ కమిట్మెంట్, కన్సిస్టెన్సీ. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో ఈ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అండి. మీరు మళ్ళీ వినొచ్చు, మీ టీం మెంబర్స్ కూడా పంపించవచ్చు.